హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. ప్రజెంట్ చూస్తున్నారు కదండి, నాగవల్ నదికి అయితే వచ్చాము ఈరోజు. ఇక్కడైతే చేపలకి పెద్ద యాత్ర అయిపోతుందని చెప్పుకోవచ్చండి. చేపలు పట్టే జాలర్లు కావచ్చు, చాలా మంది నార్మల్ ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అలాగే మాకు చాలా చేపలు అయితే పడ్డాయి, వాటిని కూడా మీకు చూపిస్తాను. అటు చూడండి, మీరు చాలా అలజడి అయితే రేగిపోతుందండి. నేనైతే దగ్గరగా ఉండి మీకు చేపలన్నీ కూడా చూపిస్తాను. చిన్న సైజు, పెద్ద సైజు ఇవన్నీ కూడా నేను క్లియర్ గా మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దండి. వీడియో అయితే బాగుంటుంది అనమాట. మీకు ఇంకా మొత్తం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. చూడండి ఎంతమంది అయితే మరి చేపలు పట్టడానికి చాలా దూరం గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారండి. నది ప్రవాహం తగ్గడం వల్ల చేపలు అనేవి భారీగా దొరుకుతున్నాయి. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇవి చిన్న సైజు చేపలండి. ఇవి మేమైతే వీటిని కాకి బొచ్చులు అని పిలుస్తామండి. మరి మీరేమని పిలుస్తారో మాకైతే తెలియదు, కానీ దయచేసి కామెంట్ చేయండి. చూడండి, మా మాహి గారు అయితే పట్టుకున్నారు భారీ సైజు చేప అని చెప్పుకోవచ్చండి. మరి ఎలా చూసుకున్నా సరే 5 కిలోలు అయితే ఉంటుందండి, 5 కేజీస్ అయితే ఉంటుంది. ఇంకా మీరు చూడొచ్చు, మా తమ్ముడు అయితే ఇప్పుడే ఫ్రెష్ గా నది నుంచి పట్టాడండి. చూడండి చూడండి, చూసారు కదండి. చూడండి, చాలా రవ చేప అండి ఇది. చూడండి, రవ చేప అండి. కామెంట్ చేయండి. చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఆల్రెడీ గోన్ సంచి అయితే నిండిపోయిందండి. చూడండి చూడండి, జనాలు అయితే మరి దూరం నుంచి అయితే మరి జోన్ చేయడానికి అవ్వట్లేదు, కానీ ఆటోలతో టన్నుల కొద్ది చేపలు అయితే తరలిస్తూ ఉన్నారనమాట. చూడండి, చాలా చేపలు అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నదిలో అయితే వేట ఎలా జరుగుతుందో చూస్తున్నారు కదా. ఇక్కడ అంతా కూడా చాలా గందరగోళంగా ఉందన్నమాట. ఫుల్ గా చేపలు అయితే దొరుకుతున్నాయి ఈరోజు. చివరి వరకు చూడండి, మేము పట్టే ప్రతి చేప కూడా మీకు మేము చూపించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే పడిందండి. చూసారు కదా. చూడొచ్చు మీరు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి చేప ఎలా ఉందో. చూడండి, ఇది మగ చేప అండి. ఇది ఆడ చేపలు వేరే విధంగా ఉంటాయి. అవి కూడా మీకు తర్వాత వీడియోలో మీకు చూపిస్తాం. చూసారు కదండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే పడ్డాయండి. 3ంటికి ఒకటైతే జంప్ అయిపోయిందండి. 2 అయితే ఇప్పుడు పడ్డాయి. చూడండి, ఇంకా చాలా చేపలు అయితే పడుతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు చేపలు దొరికాయి అనమాట. చూసారు కదా. మీకు ఇందాక చెప్పాను కదా లాస్ట్ లో చేపలన్నీ చూపిస్తానని. ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాటికంటే చిన్నవి కూడా ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా మాయి గారు అయితే మరి అరకు నుంచి వచ్చారనమాట. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు కూడా తను ఇన్ని చేపలు అయితే చూడలేదని. అదిగోండి, తనైతే చెప్తున్నారు, వినండి. విన్నారు కదండి. తన సంతోషంతో మాటలు కూడా రావట్లేదు అనమాట. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఈరోజు. ఇదే కాదండి, మాకే కాదనమాట, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేపలు దొరికాయి బాగానే. చూడండి, చూడటానికి అయితే గ్రామస్తులు మరి మహిళలు కూడా ఎంతమంది వచ్చారో మీరు చూడొచ్చు. చాలా అలజడి అయితే అయిపోతుంది అనమాట. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? మాది నాగవల్ నది అండి. ఇది మరి చూసినట్టయితే కోటిపం అనమాట. తోటపల్లి డామ్ నుంచి ఇలా సంవత్సరానికి ఒకసారి ఇలా కొత్తగా వర్షాలు పడేటప్పుడు ఎక్కుతాయి అనమాట, వాటర్ చేంజ్ అయితే. మరి చూసారు కదా గాయ్స్, ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఓకే, బాయ్.